వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఆగస్టు 22న జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా అయితే బొబ్బిలి నియోజకవర్గంలో కళాకారులు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు రాజా గ్రౌండ్ నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్ వరకు కూడా నృత్యం చేస్తూ వెళ్లారు 3333 మంది కళాకారులు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే గిన్నీస్ రికార్డ్ అయితే సాధించుకున్నారు. ఒకసారి ఆ విశేషాలు అవి చూసేద్దాం. నాయన గారికి చీఫ్ గెస్ట్ గా బహుకరించడమైంది. అలాగే ఆర్గనైజ్ చేసినందుకు గాను నాకు కూడా 2 సర్టిఫికేట్లు చేశానని వరల్డ్ రికార్డు వారికి సంకేతాన్ని పంపించాము. ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయన ఇంతవరకు కళాకారుల యొక్క సమస్యలు కానీ కళాకారుల యొక్క సంక్షేమం కానీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళలేదు. త్వరలో తమ ద్వారా అసెంబ్లీలో మేము మెమోరాండం తయారు చేసి తమకి మా లెటర్ ప్యాడ్ మీద ఇస్తాము. ఆ మెమోరాండాన్ని తమరు ఎన్నో సమస్యల్ని మీరు ప్రస్తావిస్తున్నారు శాసనసభలో. మా కళాకారుల యొక్క సమస్యలు కూడా ప్రస్తావించాలని మనసా వాచా కోరుకుంటూ చిన్న సత్కారమైన శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 22వ తేదీ మన ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బొబ్బిలిని కళావేదికగా ప్రదర్శించుకుంటూ మన వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అన్ని రకాల కళాకారులు వారి వారి వేషధారులతో సుమారుగా 3500 మంది ప్రదర్శన నిర్వహిస్తూ ర్యాలీగా ఈ పురవీధుల్లో తిరిగి కళాకారుల తాలూకు ఔన్నత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఎన్నో కళలు ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు ఎక్కడా లేదు. ఆ గుర్తింపు తీసుకొచ్చి కళాకారులకి, కళాగురువులకి, కళా పోషకులకి మంచి ఉన్నత కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వివిధ మండలాలకు చెందినటువంటి గురువులు, వార్తాలకు శిష్య బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, తప్పిడుగుళ్ళు, వివిధ రకాలైనటువంటి నృత్యాలతో ప్రదర్శన అనేటువంటి నిర్వహించడం జరిగింది. దీని ద్వారా అయినా పెద్దల వరకు ఈ విషయం వెళ్ళి అందరూ కూడా కళాకారులకి ప్రోత్సహించి మరికొన్నాళ్ళు ఈ కళని నిలబెట్టే ప్రయత్నం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇందులో ఇక్కడ ఉండేటువంటి గురువులందరూ కూడా ఒక్కొక్క రంగానికి చెందినటువంటి గురువులు. వీరందరూ కూడా వివిధ రకాల కోణాల్లో ఉన్నప్పటికీ కూడా అందరి లక్ష్యం ఒకటేనండి, కళాకారుల్ని, కళల్ని గుర్తించాలి. అంటే మరుగున పడిపోయినటువంటి ప్రాచీన కళలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం వారు కూడా ఇదివరకు కళాకారులు కొన్ని రిజిస్ట్రేషన్స్ అని, కళాకారుల గుర్తింపు, వారి తాలూకా సర్టిఫికేట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ కూడా రద్దు చేయడం అయిపోయింది. మళ్ళా వాటిని పునరుద్ధరించి మళ్ళా కళాకారుల తాలూకా ఔన్నత్యానికి కృషి చేస్తారని మీడియా ద్వారా మీ అందరినీ కూడా శ్రద్ధ కోరుకుంటున్నామండి. చూసారు కదా, ఆ కళాకారులు అందరూ కష్టానికి కూడా ఫలితం లభించిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా చిన్నారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా కళాకారులు అందరూ పాల్గొని నృత్యం చేస్తూ ఇంచుమించు ఒక 3.5 కిలోమీటర్లు వాళ్ళందరూ కూడా నృత్యం చేస్తూ వెళ్తూ ఈ రోజు అంటే అంత పెద్ద వర్షంలో కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డ్రోన్ల ద్వారా ఆ విజువల్స్ పంపించడము, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు స్థానం సంపాదించుకొని గిన్నిస్ రికార్డులకు అయితే ఎక్కారు. అవేవైతే ఉన్నాయో ప్రశంసా పత్రాలు కావచ్చు, ఆ గిన్నిస్ రికార్డ్ ని కూడా ఈ రోజు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనకి కూడా బహుకరించడం జరిగింది. ఆయనకి ఇచ్చి ఆయన సన్మానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కృషి వెనుక ఉన్నది, ముఖ్య భూమిక పోషించింది బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన గారు. కాబట్టి ఆయన కృషికి, పట్టుదలకి అంటే విజయనగరం జిల్లా కీర్తి మొత్తం దిశలా వ్యాపింప చేసిన మహోన్నత వ్యక్తి బేబీ నాయన గారు అంటూ వాళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు.